లేకుండా నిలకడైన ఆదాయాన్ని కోరుకునే వాళ్ల తొలి ఎంపిక ఫిక్స్డ్ డిపాజిట్లేనన్న విషయం తెలిసిందే. అందుకే ఈ మధ్య బ్యాంకర్లు డిపాజిట్దారులను ఆకట్టుకోవడానికి ఎఫ్డీలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లనే ప్రకటిస్తున్నారు. వాటి పథకాల మెచ్యూరిటీని పొడిగించడంతో పాటు వాటి వడ్డీ రేట్లను కూడా పెంచేశాయి. ఏ బ్యాంకులు తమ బ్యాంక్ ఎఫ్డీ రేట్లను పెంచాయో తెలుసుకుందాం. జనవరిలో 2 సార్లు తమ బ్యాంక్ ఎఫ్డీపై వడ్డీ రేటును పెంచింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. 300 రోజుల ఎఫ్డీపై 6.25% నుంచి 7.05 అంటే 80 బేసిక్ పాయింట్లు పెంచింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కి 7.85% పెంచేసింది. 500 రోజుల వడ్డీ రేటును ఫెడరల్ బ్యాంక్ 7.75%, సీనియర్ సిటిజన్స్ కి 8.25% పెంచింది. ఫెడరల్ బ్యాంక్ సిటిజన్స్ కి గరిష్టంగా 8.40% రాబడిని అందిస్తోంది. 1 కోటి నుంచి 2 కోట్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 7.90% పెరిగింది. ఈ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు 3% నుంచి 7.75% మధ్య ఎఫ్డీ వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ కి 8.25% వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది. ఐడీబీఐ బ్యాంక్ కూడా తమ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచేసింది. ఈ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు 3% నుంచి 7% మధ్య ఎఫ్డీ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్స్ కి బ్యాంక్ 3.50% నుంచి 7.50% వరకు వడ్డీని అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఎఫ్డీని ప్రారంభించింది. ఈ కొత్త రేట్లు 2 కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. 2024 జనవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 7.10% ఎఫ్డీని ప్రారంభించింది. ఇది సీనియర్ సిటిజన్స్ కి 7.60% వడ్డీ రేటును అందిస్తుంది.